స్వర్గం అంటే దేవతల నివాస స్థలం. అక్కడ పుంజకస్థల అనే అప్సరస తన నృత్యంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఒకరోజు ఆమె ఆటలో భాగంగా ఓ మహర్షి ధ్యానం చేస్తున్న చోటికి వెళ్లి అతని ధ్యానాన్ని భంగం చేస్తుంది. మహర్షి కోపంతో కళ్ళు తెరిచి ఆమెను శపిస్తాడు, నీవు భూమిలో వానర రూపంలో పుట్టాలి అని. ఆమె భయంతో కన్నీళ్లతో క్షమించమని అడుగుతుంది. మహర్షి కరుణతో ఒక వరం ఇస్తాడు, నీకు ఓ మహానుభావుడిని పుట్టించే అదృష్టం ఉంటుంది, శవునిని తపించు అని చెబుతాడు. పుంజకస్థల భూమిలో వానర రూపంలో పుడుతుంది. ఆమె పేరు అంజనదేవి. తన తప్పుకు పశ్చాత్తాపంతో శవుని ఆశీర్వాదం పొందాలనే సంకల్పంతో హిమాలయాలకు వెళుతుంది. ఒక గుహలో కూర్చొని తపస్సు చేస్తుంది. తినదు, మాట్లాడదు. కేవలం ఓం నమః శివాయ అని శవుని జపం చేస్తుంది. ఇంకొక ప్రదేశంలో అయోధ్యలో దశరథ మహారాజు తనకు పిల్లలు కావాలన్న ఆశతో పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం అనంతరం అగ్నిదేవుని ద్వారా ఒక ప్రకాశవంతమైన పాయసం పాత్ర బయటకు వస్తుంది. దశరథుడు ఆ పాయసాన్ని తన 3 భార్యలకు ఇస్తాడు. వారికి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. కాని దేవతలది ఇంకా పెద్ద ప్రణాళిక. దేవతలు ఒక గొప్ప వానరుడిని భూమికి పంపాలని సంకల్పిస్తారు, రామునికి సహాయంగా ఉండాలనే ఉద్దేశంతో. శవుడు తన తేజాన్ని అంజనదేవికి ప్రసాదించాలనుకుంటాడు. వాయుదేవుడు ఈ తేజాన్ని తీసుకొని హిమాలయాల్లో ధ్యానంలో ఉన్న అంజనదేవి నోటిలో మృదువుగా ఉంచుతాడు. కొన్ని రోజుల్లో అంజనదేవికి ఒక శిశువు జన్మిస్తాడు. కాని అతను సాధారణ బాలుడు కాదు. వానర ముఖం, మానవ శరీరం, కళలో వెలుగు, అతను తేజస్తో నిండినవాడు. అతన్ని హనుమంతుడు, వాయుపుత్రుడు, మారుతి, బజరంగబలి అనే పేర్లతో పిలుస్తారు. హనుమంతుడు పుట్టిన విషయం తెలుసుకుని దేవతలు భూమికి వచ్చి ఆశీర్వదిస్తారు. ఒక్కో దేవుడు ఒక్కో వరం ఇస్తాడు. బ్రహ్మ జ్ఞానం, ఇంద్రుడు బలం, అగ్నిలో మాన్యత, వరుణుడు నీటిలో రక్షణ, శవుడు చిరంజీవిత్వం, వాయుదేవుడు అపార శక్తి. హనుమంతుడు చిరునవ్వుతో ఆ ఆశీర్వాదాలను స్వీకరిస్తాడు. ఒకరోజు ఉదయం చిన్న హనుమంతుడు తూర్పున ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, ఆ పండు నాది అంటూ ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఇంద్రుడు భయంతో వజ్రాయుధంతో అతనిపై ప్రహారం చేస్తాడు. హనుమంతుని చెంపకు గాయం అవుతుంది. వాయుదేవుడు కోపంతో ప్రాణవాయువును నిలిపేస్తాడు. ప్రపంచం ఓపరాడక తల్లడిల్లుతుంది. తర్వాత దేవతలు వచ్చి మళ్లీ ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రపంచానికి మళ్లీ శాంతి వస్తుంది. హనుమంతుడు నెమ్మదిగా ధైర్యవంతుడిగా, జ్ఞానవంతుడిగా, భక్తితో ఎదుగుతాడు. అతని పుట్టింది కేవలం శక్తుల కోసం కాదు, శ్రీరాముని సేవకుడిగా దైవకార్యం కోసం. ఇప్పుడు అతని యాత్ర మొదలవుతుంది, ధర్మాన్ని కాపాడేందుకు.